అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి కొర్రలతో తయారు చేసుకునే చికెన్ పులావ్ రెసిపీ అండి. ఈ రెసిపీ అయితే ఎంచగ్గా డైట్లో ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి, అలానే షుగర్ పేషెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మీరు రైస్ తక్కువ తినాలి, అదే టేస్ట్తో కనుక మనకి చికెన్ పులావ్ కావాలనుకుంటే రైస్ బదులు ఈ విధంగా మిల్లెట్స్తో కనుక మీరు పులావ్ చేసుకున్నారంటే అద్దరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కుక్కర్లోకి కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీనిలోకి మనం బిర్యానీ మసాలాలన్నీ ఉంటాయి కదా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, అవన్నీ యాడ్ చేసుకోవాలి. దానిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాస్తంత ఉల్లిపాయ ముక్కలు, కొన్ని గ్రీన్ మిర్చిని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగించిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని అల్లం వెల్లిపాయలు ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కాస్తంత పుదీనా, కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దానిలో ఉన్న పచ్చివాసన వరకు పోయే వరకు వేయించుకోవాలండి మరోసారి. ఆ తర్వాత వచ్చేసి కడిగి పెట్టుకున్న ఫ్రెష్గా ఉన్న చికెన్ దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. అంటే మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి, నేనైతే ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నా కాబట్టి ఒక పావు కిలోకి కొంచెం తక్కువ ఉన్న చికెన్ దీనిలోకి యాడ్ చేసుకున్నాను. చికెన్ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు, కాస్తంత కారము అది కూడా మీ టేస్ట్ తగ్గట్టు, కొంచెం అంత బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా కాకపోయినా సరే మనం రెగ్యులర్గా కూరలో వేసుకునే మసాలా పొడి అయినా కూడా బాగుంటుంది. రెండిట్లో ఏమైనా బాగుంటుందండి. ఈ చికెన్కి ఆ మసాలాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ బాగా పట్టేలాగా చికెన్ని మంచిగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకుంటే ఆ పులుపు కూడా యాడ్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇందులోకి యాడ్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఈ టమాటా ముక్కలు కూడా ఉడికి కాస్త మెత్తబడే వరకు, ఆ టైం వరకు కూడా చికెన్ ఉడికించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొర్రలు అండి. ఈ కొర్రలు కూడా వెంటనే కడిగేసి మనం దీనిలోకి యాడ్ చేసుకోకుండా ఒక 6 గంటలైనా సరే నానబెట్టాలండి. ఆ విధంగా 6 గంటల వరకు నానబెడితేనే దీనిలో ఉన్న పోషకాలు మనకి నేరుగా అందుతాయంట. నేనైతే ఒక 6 గంటల వరకు మంచిగా కడిగి నానబెట్టుకున్న మిల్లెట్స్ మాత్రం వాడుకున్నాను. సో దీనిలోకి ఎట్లా అంటే ఒక్క గ్లాసు మిల్లెట్స్ అయితే ఈజీగా 3.5 కప్పుల వాటర్ పడుతుందండి. మన బియ్యం లాగా ఒక కప్పుకి 2 గ్లాసులు వాటర్ కాదండి. మిల్లెట్స్కి అయితే ఎక్స్ట్రా 1 కప్పు వాటర్ ఎక్కువే పడతాయి. అంటే 3.5 కప్పులు కాకపోయినా సరే ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ అయినా కరెక్ట్గా సరిపోతాయండి. కాస్త కనుక వాటర్ తక్కువ అయినాయి అంటే బియ్యము రవ్వలాగా అయిపోతుందండి, చాలా గట్టి పడిపోతుంది. మనం చూసినప్పుడేమో మెత్తగా ఉంటుంది కదా, మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. కాస్త ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత మెత్తగా, అంటే మనకి బియ్యం అన్నం ఏ మాదిరి ఉంటుందో సేమ్ అలానే అవుతుందండి. మెత్తగా ఉందని చెప్పి అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. అయితే మనం ముందుగానే ఈ కొర్రల్ని ఒక 6 అవర్స్ నానబెట్టాం కాబట్టి కుక్కర్లో మనం పెట్టి ఉడికించినప్పుడు అయితే ఒక 3-4 విజిల్స్తో ఆ రైస్ మొత్తం కుక్ అయిపోతుందండి. మీరు విడిగా ఒక గిన్నె పెట్టి కనుక ఉడికిస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అంతే తేడా. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో ఈ రెసిపీ అయితే. చూపులకు మాత్రమే ఇది కొర్రల పులావ్ అండి. టేస్ట్ అయితే రైస్ పులావ్కి ఏ మాత్రం తీసిపోదు. డైట్లో ఉన్న వాళ్ళకి, అలానే షుగర్ పేషెంట్స్కి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అండి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కనుక ఈ రెసిపీని ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక 6 అవర్స్ ముందు ఈ కొర్రలు నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ చికెన్ పులావ్ అయితే ఎక్స్ట్రా కర్రీ అయితే ఏం అక్కర్లేదండి. కాస్తంత రైతాని యాడ్ చేసుకుని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఎక్కువ ఫైబర్ ఉండే ఈ కొర్రల పులావ్ని చికెన్తో యాడ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.